హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. హరిహర వీరమల్లు మీద కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే కేవలం హరిహర వీరమల్లు మీదే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా వచ్చినా దాని మీద ఒక యుద్ధమే ప్రకటిస్తారు ప్రత్యర్థులు అని చెప్పాలి. సహజంగా ఏ హీరోకైనా యాంటీ ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, లేకపోతే మెగా ఫ్యామిలీకి రాజకీయ ప్రత్యర్థులు కూడా ఉన్నారు. ఇవాళ నుంచి కాదు, 2008 నుంచి ఇదే వ్యవహారం కొనసాగుతూ వస్తోంది. సో వీళ్ళందరినీ ఎదుర్కొని సినిమా హిట్ కావాల్సిన అవసరం ఉంది. అయితే ఎస్పెషల్లీ గ్రేట్ ఆంధ్ర లాంటి వాళ్ళు దీని మీద మరింత బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. 1.75 రేటింగ్ ఇచ్చి సినిమా విడుదలైందా లేదా అంటే ఇంకా ఫస్ట్ షో కూడా పడలేదు, ప్రీమియరే నడుస్తుంది. ప్రీమియర్ నడిచేటప్పుడే వీళ్ళు 1.75 రేటింగ్ ఇచ్చి తమ ద్వేషాన్ని, తమ అక్కసును, తమ దుర్బుద్ధిని మరొక్కసారి చాటుకున్నారు. గ్రేట్ ఆంధ్ర అంటే మనందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారి తొత్తు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వార్తలు మాత్రమే రాస్తారు, ఇతరుల మీద దుష్ప్రచారం చేస్తారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంటే అస్సలు పడదు వీళ్ళకి. సో అలాంటి గ్రేట్ ఆంధ్రలో 1.75 రేటింగ్ ఇవ్వటం సో ఆశ్చర్యపోవలసిన అంశం ఏం కాదు. కాకపోతే కొంచెమైనా దాంట్లో సిగ్గు శరం ఉండాలి కదా. ఒకేసారి ప్రీమియర్ నడుస్తున్నప్పుడే మీరు 1.75 రేటింగ్ ఇస్తే ఎట్లా? ఇంకోటి, సో గ్రేట్ ఆంధ్రకి అంటే గ్రేట్ ఆంధ్ర అనగానే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ద్వేషిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మీద బ్లాక్మెయిల్ చేసి, వాళ్ళ మీద బ్యాడ్ రివ్యూలు రాసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. కాకపోతే వీళ్ళకి ఓవర్సీస్లో మంచి మార్కెట్ ఉంది. సో పెద్దగా మన తెలుగు రాష్ట్రాల్లో అంత పాపులర్ కాకపోయినా ఓవర్సీస్లో మాత్రం గ్రేట్ ఆంధ్రకి మంచి పాపులారిటీ ఉంది. అందుకే గ్రేట్ ఆంధ్ర రివ్యూ ఇస్తే ప్రభావం చూపే అవకాశం ఓవర్సీస్ మార్కెట్లో ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా వాళ్ళు గ్రేట్ ఆంధ్ర వాడు ఎలాంటి పిచ్చి ప్రశ్న అడిగినా, ఎలాంటి తిక్క ప్రశ్న అడిగినా భరిస్తూ వస్తున్నారు. కానీ దానికి కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది కదా. ఇవాళ సినిమా ప్రీమియర్ పడిందో లేదో 1.75 రేటింగ్ తోటి తమ దుర్బుద్ధిని మరోసారి ప్రకటించుకున్నారు. అయితే మళ్ళీ ఇవాళ ఒక వార్త రాశారు, యునానిమస్ హిట్లే బతుకుతాయా అని. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో అనుకుంటా. ఎందుకంటే ఈ వార్త కరెక్ట్గానే రాశారు, యునానిమస్ హిట్లే బతుకుతాయా అంటే వీళ్ళు రాసిన ఉద్దేశం ఏంటంటే సినిమా సంపూర్ణంగా ఎటువంటి లోపం లేకుండా సినిమా గనక ఉంటే ఆ సినిమా బతుకుతుంది. ఏమాత్రం చిన్న లోపం ఉన్నా పూర్తిగా సావ కొట్టేస్తున్నారు ఈ సోషల్ మీడియా. దుర్మార్గంగా ఉంది. కొంచెం ప్రోత్సహిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాని హిట్ కూడా కానివ్వకుండా చివరికి నాశనం చేస్తున్నారు అనేది ఈ వార్త సారాంశం అన్నమాట. ఇంకొక అంశం ఏం రాశారంటే గేమ్ చేంజర్ నుంచి కూడా ఇలా జరుగుతోంది. సో మరి ఇప్పుడు హరిహర వీరమల్లు టైంలో కూడా ఇలాగే జరుగుతోంది. రేపు వార్ 2 కానీ ఇంకో దానికి కూడా ఇలాంటి మాటలే వస్తాయి. యునానిమస్ స్టాక్ ఉంటే తప్ప వీటిని బతికించలేమని చెప్పారు. మెగా హీరోల విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే మెగా హీరోలు రాజకీయాల్లో ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. గమ్మత్తు ఏమిటంటే ఈసారి ముందుగా జాగ్రత్త పడ్డారు. చంద్రబాబు, లోకేష్ కూడా పవన్ సినిమాకు మద్దతుగా ట్వీట్లు వేశారు అన్నారు. కానీ ఇక్కడ ఇంకొక అంశం కూడా ఇక్కడ ప్రధానంగా మనం చెప్పాలి. కానీ కులాలు, పార్టీలు వారీగా కూడా ఈ సినిమా రివ్యూలు ఇస్తూ ఉంటారు. సో అనుకుంటాం కానీ కులద్వేషులు ఉంటారు కొంతమంది. ఆ కులద్వేషులు కూడా నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. కూటమి పార్టీలు మద్దతున్నాయి, కానీ కులద్వేషులు, నేను ఆల్రెడీ చెప్పా అదే అంశాన్ని ఇవాళ గ్రేట్ ఆంధ్ర కూడా ప్రస్తావించింది. సో పార్టీలు కలిసే ఉన్నాయి, వ్యక్తులుగా కలిసి ఉన్నారు, కానీ ఈ మీడియా వ్యవహారంకి వచ్చేటప్పటికే ఆ కుల పత్రికలు మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అన్న, చిరంజీవి అన్న ఒక ద్వేషంతో వ్యవహరిస్తూ వాళ్ళ సినిమాల మీద పిచ్చి రాతలు రాస్తూ ఉంటాయి. ఒక తెలుగు 360 కావచ్చు, ఒక గ్రేట్ ఆంధ్ర కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కులద్వేషంతో రగులుతూ ఉంటాయి అనమాట. సో ఆ అంశాన్ని ఇంతకుముందు కూడా చెప్పి, అయితే నా ఉద్దేశం ఏంటంటే ఈ స్టోరీ అంతా రాసిన గ్రేట్ ఆంధ్ర వాడు కూడా ఏం చేశాడు, వాడే కదా అసలు సినిమా రిలీజ్ కనీసం ఫస్ట్ డే అన్న, కనీసం ఫస్ట్ షో అన్న పడేదాకా ఆగాడా? ఆగకుండా ప్రివ్యూ రోజే ఒక రేటింగ్ ఇచ్చేసాడు 1.75 అంటూ దారుణంగా. అంటే నువ్వు చేసింది ఏం పని చేసావు? చంపేసావు కదా. అఫ్కోర్స్ సెకండ్ హాఫ్లో 1-2 సన్నివేశాల్లో విఎఫ్ఎక్స్ బాగలేకుండా ఉండొచ్చు, కానీ అంత మాత్రం చేత సినిమాను బాగలేదని చెప్పి ఎట్లా చెప్తావు? 1.75 రేటింగ్ ఎట్లా ఇస్తావు? అంటే నువ్వు చెప్పేవేమో శ్రీరంగనీతులు, దూరేవేవో అవేవో అన్నట్టుగా ఆ రకమైన ప్రయత్నం గ్రేట్ ఆంధ్ర. దెయ్యాలు వేదాలు వలించినట్టు ఇలాంటి ఎన్నైనా చెప్పుకోవచ్చు. అలాంటి ఒక పద్ధతిలో గ్రేట్ ఆంధ్ర వ్యవహరించడం అనేది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఒకనాడు గ్రేట్ ఆంధ్రని బహిష్కరించే పరిస్థితి కూడా వస్తుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు.